హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మృదు. ఈరోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ. సో మా మమ్మీకి వెజ్ అంటే చాలా ఇష్టం, అందులో పన్నీర్ అంటే ఇంకా ఇష్టం. సో పన్నీర్తో ఏదైనా రెసిపీస్ చేసేద్దామని చూసి పన్నీర్ 65 సెలెక్ట్ చేసుకున్నాను. సో పన్నీర్ 65 ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ ఒక బౌల్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు, పెప్పర్, గరం మసాలా, ఇంకా మీకు ఏమేమి కావాలో అన్ని మసాలాలు బాగా దట్టించేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో మైదా పిండి తీసుకోవాలి, ఇంకా కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ తీసుకోండి. తీసేసుకొని వాటర్ పోసేసి కొంచెం కలపండి ఆ చూపించే కన్సిస్టెన్సీలో. తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ ఈ పిండి మిశ్రమంలో వేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టండి. ఇలా పక్కన పెట్టాక బాగా మసాలాలన్నీ పట్టాక తీసేసి ఒక బాండి తీసి స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కలు వేసేసి డీప్ ఫ్రై చేయండి. ఇదంతా సిమ్లో పెట్టే చేయండి. హైలో పెడితే మళ్ళీ పైన మొత్తం ఇట్లా మాడిపోతాయి. ఇది చూసారా, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేయండి. బాగా సిమ్లో వేసుకొని బాగా వేయించండి పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో, లేదంటే మీకు పిండి పిండి టేస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి మనం స్టిర్ ఫ్రై చేసుకోవడానికి ఒకటి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 వేసేసి బాగా సాట్ చేయండి. తర్వాత కార్న్ఫ్లోర్, తర్వాత పెరుగులో వాటర్ వేసేసి బాగా ఇట్లా విస్క్ చేసేసి ఆ మిశ్రమాన్ని తీసుకొని మనము వేసిన దాంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసాం కదా, అందులో వేసేయండి. దాని తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, ఇంకేమైనా మసాలాలు వేయాలనిపిస్తే వేసేసి బాగా కలపండి. మొత్తం ఇట్లా పైకి ఆయిల్ తేలేటట్టు వచ్చేదాకా కలపండి. తర్వాత ఆయిల్ తేలాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా సాట్ చేయండి. ఒక 2-3 మినిట్స్ అలా సాట్ చేస్తే చాలా సరిపోతుంది, లేదంటే మళ్ళీ గ్రేవీ మొత్తం మిస్ అయిపోతుంది, అన్నిటికీ సరిపోదు. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ 65 రెడీ. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు టేస్ట్ చేశారు, వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చింది. And this is the end of vlog. Thank you guys for watching. Bye. Please do subscribe.